కుంభరాశి వారికి ఆగస్టు 28, 29, 30, 31వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ 4 రోజుల్లో అసలు మీకు జరిగేదేంటనేది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వింటే మీకు పూర్తి ముఖ్యమైనటువంటి సమాచారం అనేది తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా వినండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టబోతుంది. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవే మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి మీ ఇంటి గుమ్మం బయట నుంచొని ఉంది. కాబట్టి తలుపులు తీసి మరి ఆహ్వానిస్తారో, ఏముందులే అని చెప్పేసేసి ఏ మరపాటుగా వదిలేస్తారో ఇక అదంతా మీ ఇష్టం అన్నమాట. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క జాతకాన్ని గనక మనం గమనించినట్లయితే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులన్నమాట. వీరు జీవితంలో ఎంతో కష్టపడి అంటే ఒక స్థాయిలోకి ఎదిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచి కూడా వీరు సుఖాలతోటి సంతోషాలతోటి పెరిగిన దానికన్నా కూడా కష్టాలతో బాధలతో మనుషులు చుట్టూతా ఎలా ఉంటారు అన్నది మనం అసలు ఈ రోజుల్లో చెప్పాల్సిన పని లేదు కదండి. ఈ ప్రేమలు అభిమానాలు ఇలాంటివన్నీ చాలా కరువయ్యాయి అన్నమాట. కాబట్టి అలాంటి మనుషుల మధ్య ఈ కుంభరాశి వారు ఎదిగి మానసికంగా వయసుకు తగ్గ పాఠాలనేవి నేర్చుకున్నారన్నమాట. అంటే వయసుకు మించే వీరికి అనుభవాలు అయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట. వీరికి శరీరం వయసు 25, 30, 35, 40 ఇలా ఉంటే వారి మనసు వయసు మాత్రం 60, 70 అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలు అంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వీరికి ఏంటంటే జీవితాల విలువ, డబ్బుల విలువ, మనుషుల విలువ అన్నీ కూడా బాగా అర్థమయ్యాయి అనమాట. అంటే బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి, డబ్బు ఉంటేనే మనిషికి విలువ అనేటటువంటి జీవిత సత్యాన్ని తెలుసుకొని డబ్బు విషయంలో ఈ కుంభరాశి వారు చాలా జాగ్రత్త పడటం అనేది నేర్చుకున్నారు. ఎందుకంటే వీరికి పెద్దవారు ఇచ్చినటువంటి స్థిర చరాస్తులు అనేవి చాలా తక్కువ. వీరు ఒక వయసు వచ్చిన తర్వాత సంపాదించుకున్నటువంటి డబ్బు అనేదే ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రతి రూపాయి వెనక కూడా వీరి కష్టం అనేది ఎంతగానో ఉంటుంది. ఏది కూడా ఊరకు వచ్చినటువంటి రూపాయి కాదు. కాబట్టి రూపాయి కాడ ఈ కుంభరాశి వారు బాగా గట్టిగా ఉంటారు. అంటే పిసినారితనంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరి యొక్క జాగ్రత్త లక్ష్మీదేవికి ఎంతగానో నచ్చింది. కాబట్టి వీరి జాగ్రత్తకు మెచ్చి లక్ష్మీదేవి వీరికి ఇంకా జీవితంలో సిరుల వర్షం కురిపించటానికి, అలాగే అంటే వీరు ఒక మంచి స్థాయిలోకి ఎదగటానికి, వీరు జీవితంలో తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తిని ఐశ్వర్యాన్ని వీరికి వచ్చేలా చేయటానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా కలిగింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎవరు ఎంత కష్టపడినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని రకాలుగా చేసినా కూడా ఏంటంటేనండి మనకి దైవానుగ్రహం కోసం, ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఆ లక్ష్మీదేవి యొక్క దయ, కరుణ, కటాక్షాలు దొరకాలి అనంటే అది ప్రతి ఒక్కరికి కూడా దొరికేది కాదు. ఎంతగానో రాసిపెట్టి ఉంటేనో అదృష్టం అనేది వారికి కలుగుతుందనమాట. అలాంటి మహర్జాతకులు ఈ కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు అనమాట. వారికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. అది ఎలా అనేది వినే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, సంతానం లేకపోయినా, ఇలా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. అలాగే అంటే గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే గురువుగారు వయసులో కూడా పెద్దవారు. ఆయన అనుభవపూర్వకమైనటువంటి సమాధానం కూడా మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేస్తుందన్నమాట. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి.
అలాగా ఈ కుంభరాశి వారికేంటంటే, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కలిగిందనమాట. వీరు మంచిగా బంగారము, అలాగే డబ్బు, ఆస్తులు జీవితంలో వీరికిప్పటి నుంచి బాగా కలిసి వచ్చేటటువంటి సమయం అనమాట. అంటే డబ్బుని ఎవరైతే జాగ్రత్తగా పొదుపు చేస్తూ ఉంటారో, అలాంటి వారిని మెచ్చి లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందనమాట. ఎందుకంటే లక్ష్మీదేవి మనస్తత్వం చంచలమైనది అని చెప్పేసేసి అంటూ ఉంటారు. ఈరోజు మన దగ్గర ఉండొచ్చు. కానీ రేపు రేపు మన దగ్గర ఉంటుందని గ్యారంటీ లేదు. ఇంకొకరి దగ్గరకు వెళ్ళొచ్చనమాట. అంటే జీవితంలో డబ్బు అనేది ఎప్పుడు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఉన్న రోజు ఉంటుంది. ఒక్కొక్కసారి లేని రోజు కూడా ఉంటుందనమాట. కాబట్టి అలాంటి చంచలమైనటువంటి మనస్తత్వం గల లక్ష్మీదేవిని ఈ కుంభరాశి వారు గెలుచుకున్నారని చెప్పుకోవచ్చనమాట. అంటే ఆ లక్ష్మీదేవిని ఎక్కడికి వెళ్ళకుండా జీవితాంతం వీరి దగ్గరే బంధించేసుకున్నారని చెప్పుకోవచ్చనమాట. మరి మనం బంధిస్తే లక్ష్మీదేవి బందీ అవుతుందా అనంటే అది కుంభరాశి వారికి మాత్రమే దక్కిందండి. ఎందుకంటే వీరు డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అంటే అందరూ చాలామంది ఏంటంటే చేతిలో ఒక రూపాయి ఉండంగానే వారు చాలా ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉంటారనమాట. అంటే మనకింకా తిరుగులేదులే, మనము తీరని కోరికలన్నీ ఇప్పుడు తీర్చుకోవాలిలే అన్నట్లుగా అవసరమైనవైతే తప్పులేదు. కానీ అనవసరమైనటువంటి వృధా ఖర్చులు కూడా ఊరికే చేస్తూ ఉంటారనమాట. అలాంటివి చేసేసి తర్వాతేంటంటే మరి అంతగా మితిమించిన వృధా ఖర్చులు చేసినప్పుడు డబ్బు ఖర్చయిపోతుంది కదా! అలా ఖర్చయిపోయినప్పుడు చివరికి వారికేంటంటే కనీస అవసరాలకు కూడా చేతిలో రూపాయి లేకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ రోజున మీ దగ్గర పనుంది. కానీ రేపు పని ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ రోజున ఉన్న ఆరోగ్యము, ఓపిక ఈ రోజున ఉన్న రూపాయి రేపుంటుందని గ్యారంటీ లేదు. కాబట్టి మిగిలిన కొంతమంది అలా చేస్తూ ఉంటారు. కానీ కుంభరాశి వారు చాలా తెలివైనటువంటి వారండి. వారి దగ్గర చాలా ధనం అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా. అయినా సరే వారేంటంటే చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు విషయంలో. మరీ అవసరమైతే తప్ప, అత్యవసరమైన పరిస్థితులు వస్తే తప్ప కుంభరాశి వారు పొరపాటున కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరనమాట. ఎవరు ఎన్ని అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనం పొగడ్తల కోసమో, గొప్పల కోసమో, వాటి కోసమో, వీటి కోసమో అని చెప్పేసేసి ఖర్చు చేసుకుంటూ వెళ్ళాము అనంటే, ఖర్చు చేసినప్పుడు పొగుడుతారు. ఎవరి కోసమైనా మనము మంచి వాళ్ళము అని అనిపించుకోవటం కోసం ఖర్చు చేస్తే, ఆ కాసేపు పొగుడుతారు. మళ్ళీ తర్వాత అట్లా ఎన్ని సార్లు మనం ఖర్చు పెట్టి మంచోళ్ళమని అనిపించుకుంటాం చెప్పండి. కాబట్టి వాళ్ళు ఎవరి చేతో మనం మంచి వాళ్ళం అనిపించుకోవాలనంటే, మనం పూర్తిగా సర్వస్వాన్ని కోల్పోవాలి. అంటే చేతిలో ఉన్న ఆస్తులను కూడా అమ్ముకోవాలనమాట. అలా అమ్ముకున్నా కూడా చివరికి వాళ్ళ మూలానే మనం అలా అయిపోయామంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? మేమేమన్నా పెట్టమన్నామా అని అడుగుతారు ఒకటే మాట. కాబట్టి డబ్బు విషయంలో మొహమాటం అనేది ఏ మనిషికి కూడా ఉండకూడదనమాట. కాబట్టి వీరు డబ్బు విషయంలో అలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసేసి చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే ఎవరి మంచితనం కోసమనో, మొహమాటాల కోసం అని చెప్పేసేసో పొరపాటున కూడా వీరు చేతిలో రూపాయిని వదులుకునేటటువంటి మనుషులు కాదనమాట. వాళ్ళు గట్టిగానే ఉంటారు. ఎందుకంటే కష్టం ఎంత కష్టపడితేనో అది వారికి దక్కింది కాబట్టి వారికి తెలుసు ఆ బాధ. అయితే ఇలా అన్ని విషయాల్లో ఇట్లాగే జరిగితే పర్వాలేదా అన్న సందేహం మీకు రావచ్చు. కాబట్టి అవసరమైన కాడ అంటే అనవసరమైనటువంటి ఖర్చు చేయటం ఎంత తప్పో, కనీస అవసరాలు కూడా తీర్చుకోకపోవటం అంతే పొరపాటనమాట. కాబట్టి మనిషికి జాగ్రత్త ఉండాలి. అతి జాగ్రత్త ఉండకూడదు. అలాగే ఖర్చు చెయ్యాలి. మితిమించి ఖర్చు చేయకూడదు. అంటే జీవితంలో ఏది కూడా అతిగా చేయకూడదు. అది జాగ్రత్త అయినా పర్వాలేదనమాట. కాబట్టి కుంభరాశి వారు కొంతమందేంటంటే మరీ చాలా పిసినారితనంగా తయారవుతూ ఉంటారండి. ఏంటంటే మనుషుల్లో ఉన్నటువంటి బలహీనత ఏదైనా చేస్తే అతిగా చేయటాన్ని అంటే అలా మార్చుకుంటూ ఉంటారనమాట. అంటే అది ప్రేమ విషయంలో అవ్వచ్చు, లేదా ఒక వ్యక్తి మీద కోపం విషయంలో అవ్వచ్చు, అలాగే డబ్బు విషయంలో అవ్వచ్చు, పొదుపు విషయంలో అవ్వచ్చు. ఇట్లా
ప్రతీదీ కూడా కొంతమందివి ఏంటంటే వాటిని అతిగా మార్చుకుంటూ ఉంటారు. అలా ఏది కూడా అతి అనేది పనికి రాదనమాట. దేనికైనా సరే ఒక హద్దు అనేది ఉంటుంది. అది అంత మీరు పొదుపు చెయ్యండి, తప్పు లేదు. ఎందుకంటే వెనకమాల ఉన్నవారికి అవ్వచ్చు, అంటే మీ సంతానానికి అవ్వచ్చు, లేదా మీ భవిష్యత్తుకు అవ్వచ్చు, మీరు పొదుపు చేసినటువంటి రూపాయి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ తినాల్సిన సమయంలో తినాలి. అంటే తినాల్సినటువంటి వయసులో తినాలి. మంచిగా ఏదన్నా బట్టలు కనిపించినయి కట్టుకోవాలని అనుకున్నప్పుడు మితిమించి కాకుండా కనీసం మనకు స్థాయికి తగ్గట్లుగానైనా అప్పుడప్పుడు మంచి బట్టలు కొనుక్కొని కట్టుకుంటూ ఉండాలి. అలా కొన్ని కొన్ని కోరికలు చిన్న చిన్న సరదాలు ఏదన్నా ఉంటే తీర్చుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా మన, తన అని కూడా ఉండాలండి. ఎందుకంటే డబ్బు విషయంలో జాగ్రత్త చేస్తే మనకు మంచిదే, కాదని అంటల్లా. కానీ పోతా పోతా ఏమీ పట్టుకుపోమనమాట. రూపాయితో రూపాయి బిళ్ళ కూడా మనం తీసుకెళ్ళలేము. కాకపోతే మనుషులు ఇలాంటివన్నీ చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి కానీ ఎవరు పట్టించుకోరు. కానీ నిజంగా ఆలోచించండి, ఏమన్నా తీసుకుపోతామా? ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళము. వస్తా వస్తా తీసుకొచ్చిందేమీ లేదు ఈ భూమి మీదకి. అలాగే ఈ భూమిని వదిలిపెట్టి పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ లేదు. ఒట్టి చేతులమి, ఒట్టి మనుషులమే తప్ప. కాబట్టి రక్త సంబంధికులకి, అంటే మీ తల్లికి, మీ తండ్రికి, కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులకి ఇవ్వటానికి కూడా లెక్కలు కట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదైనా రక్త సంబంధికులు అంటే తోబుట్టువులు ఎవరన్నా కష్టాల్లో ఉన్నా కూడా అలాంటివి సహాయం చేయటానికి కూడా పట్టుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా సరే మేమే తినాలి లేదా మా బిడ్డలే తినాలి, అంటే బిడ్డలు మాత్రమే తినాలి అన్నట్లుగా అదొక ఒక మొద్దుగా, అంటే అదొక ఫిక్స్ అయిపోయారనమాట జనము. అంటే మా సంపాదన మొత్తం కేవలం బిడ్డలు మాత్రమే తినాలి అనేటటువంటి ఒక గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు జనము. నిజమే, బిడ్డలు తినాలి, కాదని అంటల్లా. కానీ రక్త సంబంధికం అంటే ఒక బిడ్డలే కాదు కదండి. తల్లిదండ్రులు కూడా రక్త సంబంధం కిందకే వస్తారు కదా. తోబుట్టువులు కూడా రక్త సంబంధం కిందకే వస్తారు కదా. అలాంటి వాళ్ళు కాస్త ఏదన్నా కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాస్తో కూస్తో సహాయం చెయ్యండి. అలా కాకుండా గట్టిగా ఉన్నారనుకోండి, రేపు మీరు అంటే ఇంత కఠినంగా, ఇంత గట్టిగా ఉండేది మీ బిడ్డల కోసమే కదా. మరి రేపు వాళ్ళు మిమ్మల్ని చూస్తారని గ్యారంటీ అనేది ఉంటదా? అంటే నా తల్లిదండ్రి నా కోసం ఇంత గట్టిగా ఉండి మూట మీద ముడేసి, మూట మీద మూట, మూట మీద మూట ముడులు వేసి మాకప్పగించారు. కాబట్టి వీళ్ళని మేము పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసేసి బిడ్డలు అట్లా చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. చాలా తక్కువనమాట. తల్లి, తండ్రి బిడ్డలను ప్రేమగా చూసుకుంటారు కానీ బిడ్డలు తల్లిదండ్రులను చూసుకోవటం అనేది చాలా తక్కువ. అంత ప్రేమలు, అంత శ్రద్ధలనేవి వాళ్ళకు ఉండవనమాట. కాబట్టి మీరు అంత కఠినంగా ఇప్పుడు మీ మిగిలిన తోబుట్టువులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, వాళ్ళకంతా బాగుంటే పర్వాలేదు. లేదు వాళ్ళేదన్నా ఇబ్బందుల్లో ఉంటే మీకున్నటువంటి రూ. 10లో కనీసం రూ. 2 వారికి పెట్టడానికి మీరు ముందుకు రండి. బయట వారికి ఎవరికీ సహాయం చేయాల్సిన పని లేదు. కనీసం మీ అనుకునే బంధాలకు మీరు కాస్తో కూస్తో సహాయం చేయండి. అంతా మా బిడ్డలే తినాలి, ఆ మూటలన్నీ మా బిడ్డలే తినాలి అని అనుకుంటే రేపు ఆ బిడ్డలు మిమ్మల్నే పరాయి వాళ్ళలాగా చూస్తారు. ఎందుకంటే జీవితం అంటే బిడ్డలే అని చెప్పి మీరు అనుకుంటున్నట్టుగా వారికి వారి బిడ్డల మీద ఉంటుంది కానీ తల్లిదండ్రులు ఇంకెక్కడ ఉంటున్నారు ఆలోచించండి. కాబట్టి ఎప్పుడైనా సరే మన, తన అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే మనం నలుగురిలో బ్రతుకుతున్నాము. నలుగురు అనేది మనకెప్పుడూ కూడా కావాలన్నమాట. ఏదైనా మనం ఎదుటివారికి ఉన్నంతలో మనం ఎదుటివారికి సహాయం చేస్తూ ఉంటుంటే వాళ్ళకేంటంటే అభిమానాలు, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి. మీకేదైనా ఇబ్బంది రావచ్చు రేపు. అలాంటప్పుడు మీరెంత గట్టిగా ఉండి ఎవరికి సహాయం చేయకపోతే రేపు మీకేదన్నా కష్టం వస్తే ఎవరు సహాయం చేయటానికి ముందుకొస్తారో ఆలోచించండి. ఎందుకంటే తెలీదండి, కర్మ అనేది ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో వస్తుందో తెలీదు. ఇవాళంతా బాగానే ఉంటుంది, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి నిజమైనటువంటి ఆస్తి ఏంటంటే ఇంకొక మనిషికి, సాటి ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్న మనిషికి కాస్తో కూస్తో సహాయం చేయగలగటం అనమాట. అలాంటి సహాయాన్ని ఈ కుంభరాశి వారు చేయగలిగితే మంచిది. చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే కుంభరాశి వారికి జాలి మనస్తత్వం చాలా ఎక్కువ, అంటే నిండుకొండ లాంటి మనస్తత్వం అనమాట. అయితే వీరికి ప్రేమ కావాలి. ప్రేమను ఖచ్చితంగా ఎదుటివారు చూపించినప్పుడు మాత్రమే వీరి మనసు కరుగుతుందనమాట. అలా కాకుండా కఠినంగా, బెట్టుగా ఉంటే మాత్రం ఈ కుంభరాశి వారు అంతకన్నా కఠినంగా ఉండి చూపిస్తారనమాట. కాబట్టి వీరిని మనం లొంగదీసుకోవాలి అనంటే దానికి మందు ప్రేమ మాత్రమే. కాబట్టి
ఈ కుంభరాశి వారు దేనికి లొంగరండి. ఒక్క ప్రేమకు మాత్రమే లొంగుతారనమాట. అలాగా ఈ కుంభరాశి వారు కాస్తో కూస్తో చిన్న చిన్న మార్పులు ఉంటే చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎదుటివారికి సహాయం చేయగలగటం కూడా ఒక అదృష్టం అండి. ఎందుకంటే మన చెయ్యి పైన ఉండటం అనేది చాలా అదృష్టము. అది కూడా పెట్టి పుట్టాలనమాట. దానం చెయ్యాలన్న కొంతమంది దగ్గర ఉండవు. కానీ ఆ అదృష్టం మీకు దక్కింది. ఎందుకంటే మీది ఒక అదృష్టపు రాశి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రాశి అనమాట. మీకు ఆ దేవుడి దయ వల్ల, మీరు చేసుకున్న పూర్వజన్మ పుణ్యం వల్ల మీకేంటంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంది. కుంభరాశి వారి దగ్గర బంగారం కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారం కొంటూనే ఉంటారు చూడండి. కావాలంటే డబ్బు కూడా ఖచ్చితంగా పొదుపు చేసినటువంటి డబ్బు అనేది ఎంతో కొంత ఉంటుందండి. వీరికి వెనకమాల అంటే ఎప్పుడూ కూడా డబ్బు, బంగారము, ఏదైనా భూమి రూపంలో కానీ, ఇల్లు రూపంలో కానీ, స్థలం రూపంలో కానీ, పొలం రూపంలో కానీ ఇట్లా స్థిర చరాస్తులనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. కోట్లకు కోట్లని మనం ఇక్కడ చెప్పమండి. లక్షల్లో కానీ, కోట్లల్లో కానీ ఖచ్చితంగా వీరికి ఉంటాయన్నమాట. కోటేశ్వరులు కూడా ఉంటారనమాట. ఎందుకంటే వీరికి కలిసొచ్చిద్ది. కుంభరాశి వారిని ఎవరైతే జీవిత భాగస్వామిగా చేసుకుంటారో వారికి బాగా కలిసి వస్తుందనమాట. అంత అదృష్టం అనేది కుంభరాశి వారు. ఏ ఇంట్లో అయితే కుంభరాశి వారు తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లేనమాట. అంతటి మహర్జాతకులుగా మనం ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు. వారి ముఖంలోనే ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. ప్రశాంతంగా ఉంటారు. చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంచివారండి ఈ కుంభరాశి వారు. 4 రోజులైతే మాత్రం డబ్బు అనేది ఖచ్చితంగా చేతికి అందుతుందనమాట. ఆ డబ్బును చూసి వీరు పడిన కష్టాన్ని కూడా మర్చిపోగలుగుతారు. అలాగే మంచిగా శుభకార్యాలు చేసుకుంటారు. ఒకరోజు ప్రశాంతంగా కుటుంబంతో గడిపే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుందనమాట. అంటే భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఇట్లా నలుగురు కలిసి సంతోషంగా ఉండటము, లేదా ఏదన్నా సరదాగా బయటికి వెళ్ళి రావటము, ఏదన్నా ప్రయాణాలకు వెళ్ళి సంతోషపడటము ఇలాంటివి కూడా జరుగుతాయన్నమాట. కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత అనేది బాగా పెరుగుతుంది. వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితం కూడా వీరికి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగాలు లేని వారికి కూడా మంచిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారంలో మంచిగా అభివృద్ధి అనేది ఉంటుంది. చేసే పనిలో మంచిగా కలుసుబాటు ఉంటుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా చూసి సంతోషపడతారు. విద్యార్థులకు బాగుంటుంది. అలాగే పెళ్లి కాని వాళ్ళకి, సంతానం లేని వారికి కూడా సంతాన యోగం అనేది కలుగుతుందన్నమాట. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. చాలా వరకు కూడా మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుందన్నమాట. అయితే మీ మీద నరదిష్టి అనేది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి మీరేంటంటే కాస్త గళ్ళులుప్పుతోటి దిష్టి తీసేసుకోండి. అలాగే నిమ్మకాయలు ఉంటాయి కదండి, కాస్త నిమ్మకాయలను దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని కాస్త గుమ్మానికి బయట కట్టుకోండి. అట్లా కట్టుకోవటం వల్ల నరదిష్టి అనేది తగ్గుతుందన్నమాట. అలాగే కాస్త అమావాస్య రోజుల్లో అలాంటప్పుడు కూడా గుమ్మడికాయని కట్టుకుంటా ఉండండి ఇంటి ముందల. కట్టుకోవటం వల్ల కూడా మీకు దిష్టి అనేది పోతుంది. జనానికి ఎవ్వరికి మాకు అంత ఉంది, ఇన్ని డబ్బులున్నాయి, అంత బంగారం ఉందని చెప్పుకోమాకండి. ఎందుకంటే చెప్పుకుంటే జనం ఎదురుగా నవ్వుతారేమో కానీ మీరు పక్కకెళ్ళిన తర్వాత ఏడుపులనేవి మొదలవుతాయి. కాబట్టి ఎవ్వరికీ చెప్పుకోవద్దు. మనం ఏదైనా సరే ఒకరికి చెప్పుకోవాల్సిన పని లేదండి. నిజంగా మీ యొక్క ఎదుగుదలను చూసి సంతోషపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే తల్లి, తండ్రి, భార్య, భర్త, తోబుట్టువులు ఇలా ఏడవరు కొంతమంది. రక్త సంబంధికుల్లో మంచి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట. అలాంటి వారు ఎవరన్నా ఉంటే చెప్పుకోండి కానీ ఇక ఎవ్వరికీ చెప్పుకోమాకండి. ఇలాంటి నియమాలు పాటించండి. గోమాతకు ఆహారంగా ఖచ్చితంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి. పచ్చిగడ్డి కానీ ఇట్లా ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి. దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అర్థమైంది కదండి. కుంభరాశి వారికైతే ఈ 4 రోజుల్లో జరిగేది ఇది. ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనేది చేతికి అందుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీ జాతకానికి పుష్కలంగా ఉందన్నమాట. ఇలా ఈ 4 రోజుల్లో మీరు మంచిగా జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం చెప్పిన నియమాలను తప్పనిసరిగా పాటించండి. అర్థమైంది కదండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవ్వటం వల్ల ఇంకొంతమంది కుంభరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, పాయింట్స్ యాడ్ చేయండి, షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.